సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 390వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయం మీద మనం అనేక ఎపిసోడ్స్ నుంచి చర్చిస్తున్నాము. ఈ ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన అంశంతో మనము ప్రారంభించుకుందామండి. ధార్మికము ఆధ్యాత్మికము. ఒక వ్యక్తి ధార్మికంలో ఉన్నారు, ఇంకో వ్యక్తి ఆధ్యాత్మికలో ఉన్నారు. ఈ రెండింటికి ఒక విశిష్టత గమనించినట్లయితే ధార్మికంలో మనం ఎంత చేసినప్పటికీ కూడానండి, ఎంత అద్భుతాలు చేయండి, ఎన్ని రకరకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు అన్ని తిరగండి. అద్భుతంగా ప్రవచనాలు, లేకపోతే ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ ఇవన్నీ చేయండి. అయినా కూడానండి విలువలు ఉన్నాయి చూసారా, విలువలు, నైతిక విలువలు, దైవీ గుణాలు, దైవీ శక్తులు ఇవి డెవలప్ కావటం లేదు. అందుకనే రోజు రోజుకి మనిషి దిగజారిపోతున్నాడు. మనం అంటుంటాం కదా, ప్రపంచం అంతా దిగజారిపోతోందండి, మానవాళి దిగజారిపోతుందండి, మనుషులు దిగజారిపోతున్నారండి. దేనిలో దిగజారిపోతున్నారు? విలువలలో దిగజారిపోతున్నారు. మనం అంటే దిగే కళలోకి వెళుతున్నాం. ధార్మికంలో ఇంత అద్భుతంగా చేసినా కూడా మనం దిగే కళలోకి వెళుతున్నాం. కానీ దీనికి భిన్నంగా ఆధ్యాత్మికంలో కొంచెము ప్రారంభించుకున్నా కూడానండి మీకు దిగే కళ నుండి సమానంగా ఉండటము, తర్వాత ఎక్కే కళలోకి వెళతారు. భలే స్లో అండ్ స్టడీగానే వెళ్తారు, ఇలా ఎక్కరు. బట్ ఆ దిగే కళ నుంచి మనము ఫుల్ స్టాప్ పెట్టి ఏ కారణంగా దిగుతున్నాము అంటే దైహిక బాణము, దేహభ్రాంతి, నేను దేహం అనేటువంటి ఒక భావనతో మనుషులు దిగుతున్నారు. అందులో ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటే, ఎందుకు ఎక్కే కళ ఇది, ఆధ్యాత్మికము ఎక్కే కళ, ధార్మికము దిగే కళ, దిగే కళ ఇది ఎక్కే కళ. చూసారా? ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మ యొక్క ఉనికి అంటే అస్తిత్వాన్ని కనిపెట్టి ఆత్మిక స్థితిలోకి చేరే అభ్యాసం చేసుకుంటూ పరమాత్మతో ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. కాబట్టి అప్పుడు ఏమవుతాయి, మనలో గుణాలు, శక్తులు ప్రవహిస్తాయి. ఎప్పుడైతే గుణాలు ఎప్పుడైతే గుణాలు, శక్తులు ప్రవహిస్తాయో, మనలో ఆత్మలు వెళతాయో, అప్పుడు ఏమవుతుందంటే ఈ చెడుకి ఒక అడ్డుకట్ట వేస్తాం, విషయ వికారాలకు అడ్డుకట్ట వేస్తాం. మంచి చెడుల మధ్య, ధర్మ విద్య, సత్య అసత్యం మధ్య చాలా స్పష్టమైనటువంటి భేదం మనకు కనబడుతుందండి. దానిలో మనకు కొంచెం ఏమవుతుంది, దైవత్వము ఉట్టిపడుతుంది, ఆ దైవీ గుణాల యొక్క అనుభూతి జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనకి ఎక్కే కళ ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధార్మికము భౌతికములో మనం లెవెల్గా కూడా ఉంటాము, దిగుతూ ఉంటాము. దేంట్లో దిగుతూ ఉంటాము? నైతిక విలువలు పెంపొందించుకున్న విషయంలో దిగుతాము, వికారాల వలయంలో చిక్కుకొని దిగుతాము, ఇంద్రియ భోగాలని అనుభవం చేయటం ఆపలేకపోవడం వల్ల దిగుతాము. అని ఇక్కడ ఏమైనా స్పష్టత వస్తుంది. పరమాత్మ చెప్పిన మహావాక్యాలు, భగవాను వాచ మహావాక్యాలు, దాని ఆధారంగా వారు చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలని జీవితంలో అనుభవం చేసుకుంటూ మనం ఎక్కే కళలోకి వెళతాం. ఎక్కే కళ, దిగే కళ, ఇది వ్యత్యాసం. ఇప్పుడు మనము తదుపరి అంశము యక్ష ప్రశ్నలు. గత ఎపిసోడ్లో మనము యక్ష ప్రశ్నలు 32వ యక్ష ప్రశ్నలో మనం ఏం చర్చించుకున్నామంటే, కిం స్వర్గ అన్నాడు. స్వర్గం అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చర్చించుకున్నామండి. దానికి వ్యతిరేక పదం ఏంటంటే నరకం. సో 33వ ప్రశ్న, కిం నరకం. కిం నరకం అంటే, నరకం అంటే ఏమిటి, నిజమైన నరకము ఏది, ఇది విషయం అండి. దీనికి యుధిష్ఠిరుడు అద్భుతమైనటువంటి సమాధానం ఇవ్వటం జరిగిందండి. అక్కడ స్వర్గము గురించి చెబుతూ ఏమన్నాడండి, సంతుష్టంగా ఉండడమే స్వర్గము అన్నాడు. అవునా కదా?
దీన్ని కూడా రివర్స్ చేయండి ఒక్కసారి. అసంతుష్టంగా ఉండడం నరకం అంటున్నాడు. ఎందుకంటే ఏం లేదు. జాగ్రత్తగా వినండి. యుధిష్ఠిరుడి సమాధానము: నరక అసంతోష. సంతోషం అంటే ఇక్కడ సంతుష్టత, సంతృప్తి, తృప్తి, కంటెంట్మెంట్. అర్థమైంది? ఆ విధంగా అర్థం చేసుకోండి. నరక అసంతోష అంటే అసంతృప్తి, అంటే తృప్తి లేని స్థితి. ఇది నరకం అంటున్నాడు. ఒక్కసారి దాని యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే, బయట ఎక్కడో ఉన్న శిక్షాభూమి నరకము కాదు. మనకేదో యమధర్మరాజు, యమలోకము, అక్కడంతా కూడా పెద్ద పెద్ద బాణాలలో నూనె వేసి బాగా మరిగించి అందులో ముక్కలు ముక్కలు కోసి మనుషుల్ని పెట్టి వేపిస్తారు. బాణాలు లాంటి ఎర్రగా ఒక రెండు కడ్డీలని బాగా ఎర్రగా కాల్చి కళ్ళలో పొడుస్తారు, ఏనుగులతో తొక్కిస్తారు, ఒంటెలతో తొక్కిస్తారు, మొసలితో కనిపిస్తారు. ఇవన్నీ కాదండి. శిక్షాభూమి కాదంట నరకం అంటే. చూడండి, యమలోక శిక్షానుభవం, బయట ఎక్కడో ఉన్న శిక్షాభూమి నరకము కాదు. మనసులో ఎప్పుడూ తృప్తి లేకపోవడము, ఆశ, భయము, కోపము, అసూయలు, ఆశ, భయము, కోపము, అసూయలతో తల్లడిల్లే స్థితి, అదే నరకము. అంటే ఎంత ఉన్నా సరిపోదు అని అనుకోవడం అంట. ఎంత ఉన్నా అసంతుష్టత, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దానికి ఏమైనా హద్దు ఉందా? పోనీ ఒక 20 కోట్లు సంపాదించుకొని ఆపేద్దాం, హద్దు లేదు. 20 కోట్లు, తర్వాత 50 కోట్లు, 100 కోట్లు. అర్థమైంది? 1,00,000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఇంకా కరప్షన్ లో ఉన్నటువంటి సందర్భాలు మన పేపర్లో చదువుతుంటాం, వింటూ ఉంటాం. ఎంత ఉన్నా సరిపోదు అనిపించడం, ఇతరులపై ద్వేషము, తాపత్రయము, కలత, శాంతి లేని మనస్సు, ఇది ఉన్న స్థితియే నరకము. సాంప్రదాయ శాస్త్ర దృష్టిలో నరకం అంటే పాపకర్మల ఫలంగా అనుభవించే దుఃఖభూమి. పాపకర్మల ఫలముగా అనుభవించేసే దుఃఖభూమి అంటే ఇదేనండి. పాపకర్మల అనుభవం చేసే దుఃఖభూమి అంటే ఇక్కడే. ఇప్పుడు మనకేదో కష్టం వచ్చిందండి, మన పిల్లలు మన మాట వినరు, లేకుండా ఉంటే ఏదో పరిస్థితి బాగోలేదు, కోర్టులో కేసు ఓడిపోయాము, రావాల్సిన ప్రమోషన్ రాలేదు, వ్యాపారంలో నష్టం వచ్చాయి, ఇలాగా తగువులు, సంబంధాల్లో గొడవలు. ఇదే ఇక్కడ నరకం అంటే ఇదంట. మనం ఏదో చనిపోయిన తర్వాత యమధర్మరాజు అక్కడికి వెళ్తే చిత్రగుప్తుడు చిత్రాదిస్తాడు, అవన్నీ సినిమాల్లో. ఇక్కడ కాదు. యమలోక ఏమన్నాడు ఇక్కడ? పాపకర్మల ఫలముగా అనుభవించే దుఃఖభూమి, యమలోక శిక్షానుభవము, తాత్కాలిక బాధాకాలము. యమలోకం అంటే తాత్కాలికం, ఏదో శిక్షించేస్తాడు, పంపించేస్తాడు. కానీ శాస్త్రాలు మరొక ముఖ్యమైన సత్యము చెబుతున్నాయి. ఏమిటంట? పాప ఫల దుఃఖము మొదట మనసులో మొదలవుతుంది. అంటే అంతర్గత కలత బాహ్య నరకానికి మూలము. అంతర్గత కలత బాహ్య నరకానికి మనం ఏడవటం, దుఃఖపడటం, గొడవ పడటం, టెన్షన్స్, దాని నుంచి రోగాలు, ఆసుపత్రి పాలవటం, ఇవన్నీ అనమాట నరకానికి మూలం. ఇప్పుడు గీతా దృష్టిలో నరకము, భగవద్గీత నరకాన్ని స్పష్టంగా నిర్వచిస్తోందండి. గీతలో నరకం అన్న పదం ఉన్న శ్లోకం ఉన్నాయండి. 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ, తథా లోభ, తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. తక్షణమే విడిచిపెట్టురా నాయన ఈ మూడింటిని కూడా. కామము, క్రోధము, లోభము, ఈ మూడు నరకానికి ద్వారాలు. త్రివిధం. అర్థమైందండి? అందుకని విడిచిపెట్టు నాయన అంటున్నాడు. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ? నరకం అంటే ఏం చేశాడు చూసారా? ఇవన్నీ కామం, క్రోమం, లోభము, ఈ వికారాలతో కూర్చున్నటవే మనం నరకాన్ని మనకు మనమే తయారు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. ఈ వికారాల అధీనంలో ఉన్న మనస్సే జీవించి ఉండగానే నరకం అనుభవం చేస్తారండి. చూసారా? చనిపోయిన తర్వాత నరకవా స్వర్గమా ఎవడు చూడొచ్చాడు అనుకుంటాం. కానీ ఇక్కడ బ్రతికుండగానే రకరకాల సమస్యలతో కుళ్ళిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఏమిటిరా ఈ జన్మ ఏంటి, ఈ బ్రతుకేంటి, ఒక్కడు నా మాట వినడం లేదు, అలాగెందుకు జరిగింది, నేను ఇలా అనుకుంటే అలాగెందుకు జరిగింది, ఏమిటి జరుగుతోంది, ఇదంతా మనసులో జరుగుతూ కలత, ఇది నరక అవస్థ అంటున్నాడు. అందుకని ఏం చేయమంటున్నాడు? 6వ అధ్యాయం 6వ శ్లోకములో, 6వ అధ్యాయంలో 5, 6, అందులో నీకు నీవే బంధువు, నీకు నీవే శత్రువు అంటాడు చూసారా? నీకు ఆత్మానుభూతి జరిగితే నీకు నీవే బంధువు, లేకపోతే నీకు నీవే శత్రువు అంటాడు. అలాగా ఇక్కడ ఇందులో 6 తీసుకున్నాడు.
బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే మనస్సును నియంత్రణ పెట్టుకుంటే అది మిత్రుడంట. మిత్రం అన్నాడు. నియంత్రణలో లేకపోతే శత్రువు. మిత్రుడు శత్రుడు మన మన చేతిలోనే ఉందండి. మన మనసుని అధీనంలో పెట్టుకుంటే మనకి మనమే, మన ఫ్రెండ్ మనలోనే ఉన్నాడు. లేకపోతే మన భయంకరమైనటువంటి శత్రువు ఎనిమి మనలోనే ఉన్నాడు. మన మనసుని పట్టించుకోవట్లేదు, ఆత్మని పట్టించుకోవట్లేదు, ఆధ్యాత్మికత అక్కర్లేదు, ఈ భౌతికంలో ఏదో విధంగా లాగేద్దాం అనుకుంటే ఈ జీవిత కాలము కూడా మనం ఇలాగ నరకం అనుభవం చేసుకుంటూ ఉండవలసిందే. అందుకే ఏం చెప్తున్నాడు, నియంత్రణ లేని మనస్సు నరకము అన్నాడు. నియంత్రణ లేని మనస్సు నరక అనుభవము. సో నరకం అనేది ఏంటంటే దేహాభిమానము మరియు వికారాల పాలన. ఈ పంచవికారాలు దేహాభిమానం పెట్టుకుంటేనండి అప్పుడు నరకం అంట. దేహాభిమానం మరియు వికారాల పాలన నరకం. ఇందులో ఏమి ఇచ్చాడు? 2-3 పాయింట్లు ఇచ్చాడు. 3 ఇచ్చాడు పాయింట్స్. మొదటి పాయింట్, ఇప్పుడే అనుభవించే నరకం. ఇప్పుడే అనుభవిస్తాం. నరకం అంటే ఎప్పుడో తర్వాత కాదు, దానికోసం చనిపోవక్కర్లేదు. నరకం ఇక్కడే అనుభవం చేస్తాం. చూడండి ఏమన్నాడు, కోపములో ఉండడము, అసూయలో కాలిపోవడము, భయముతో జీవించటము, ఆశలతో ఎప్పుడు తృప్తి లేకపోవడము, ఇవన్నీ జీవితములోనే నరక అనుభవాలు. రెండవ పాయింట్, కర్మఫలము పెట్టుకుని కర్మ చేయటం నరకం అంటున్నాడు. కర్మఫలం నరకము. వికారపూరిత కర్మల వల్ల భవిష్యత్తులో దుఃఖ జన్మలు, బాధా కాలాలు. కానీ దానికి విత్తనము ఏమన్నాడు, ఇప్పటి అసంతోషమే. అంటే ఇప్పుడు అసంతుష్టతలో ఉన్నాం చూసారా, ఇంకా కావాలి కావాలి అంటే లోభగుణము. ఇదేం చేస్తుంది, మనకి మన యొక్క సంస్కారాలు ఇప్పటికీ కుళ్ళిపోయి తమో ప్రధాన సంస్కారాలు అయిపోయి ఇంకా పాడు చేస్తుంది. ఈ జన్మలో టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు ఉంటాయి. తదుపరి జన్మ కూడా సత్యయుగంలో నో ఎంట్రీ, త్రేతాయుగంలో నో ఎంట్రీ, మేబీ ద్వాపర యుగంలో కూడా నో ఎంట్రీ ఉండొచ్చు. మళ్ళీ కలియుగంలో మనకి మ్యాచింగ్ బాడీ దొరికినప్పుడు మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటాం. మూడో విషయం, సంగమయుగ దృష్టి అన్నాడు. సత్యజ్ఞానము తెలిసినా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సత్యజ్ఞానము తెలిసినా దేహాభిమానాన్ని వదలని వాడు పాప సంస్కారాలను కొనసాగించేవాడు. చాలా ముఖ్యమైన పాయింట్ చూసారా. విచక్షణ బుద్ధిని భగవంతుడు బుద్ధినిచ్చాడు, ఏది మంచి ఏది చెడు. సత్యజ్ఞానము తెలిసినా దేహాభిమానాన్ని వదలని వాడు పాప సంస్కారాలను కొనసాగించేవాడు. నా భగవంతుడి దృష్టిలో ఏమంటున్నాడు, తన చేతులారా నరకాన్ని సృష్టించుకుంటున్నాడు. పరమాత్మ ఏమంటున్నాడు, చెప్పాను వినడం లేదు, అన్ని కోణాల్లో చెప్పాను, నాయనా నీవు ఆచరించే మార్గము కరెక్ట్ కాదు, నేను నీ తండ్రిని, నీవు నా బిడ్డవి, నేను చెప్తున్నాను వినకపోతే. అందుకనే ఉన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకం, కొద్ది మంది మాత్రమే నా మాట వింటారు. అంటే అత్యధిక సంఖ్యలోని మనుషులు నా మాట వినరు. స్వర్గానికి నరకానికి తేడా చెప్తున్నాడండి. స్వర్గం అంటే సంతోషము, నరకం అంటే అసంతోషం. ఇక్కడ సంతోషం అంటే సంతుష్టత, దాని కింద సంతుష్టత, అసంతుష్టత, ఆ విధంగా అర్థం చేసుకోండి. అదేవిధంగా స్వర్గం అంటే శాంతి, నరకం అంటే కలత. స్వర్గం అంటే పవిత్రత, నరకం అంటే వికారము. స్వర్గం అంటే తృప్తి, నరకం అంటే తాపత్రయము. స్వర్గం అంటే ఆత్మస్మృతి, నరకం అంటే దేహాభిమానం అంటే శరీర అభిమానము. ఇప్పుడు ఆఖరి అయిపోయిందండి ఇందులో. కిం నరకం అంటే, నరకం అంటే ఏమిటి, మనసులో ఎప్పుడు అసంతృప్తిగా ఉండటము, వికారాల ప్రభావంలో శాంతిని కోల్పోవడము, అదే నిజమైన నరకము. అసంతోషమే నరకము, సంతోషమే స్వర్గము. ఇక్కడితో ఈ పాట అయిపోయిందండి. ఇప్పుడు మనము భగవద్గీతలోని ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తీసుకొస్తున్నామండి. వీలైనంత వరకు మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. 3వ అధ్యాయంలోని 31, 32. ఇందులో ఏం టచ్ చేస్తున్నాడంటే, మనుషులు ఈ జ్ఞానాన్ని కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారము చేస్తున్నారు. దానిలోనే తలమునకలై ఉన్నారు. కేవలం ఈ 4 మార్గాల ద్వారానే మన యొక్క జీవితము చాలా అద్భుతంగా జరిగిపోతుంది, స్వర్గంలోకి వెళతాము అని అన్నట్టు ఒక భ్రమలో, భ్రాంతిలో, డెల్యూజన్లో ఉన్నారు. దానికి కారణము ఏమిటి? 3వ అధ్యాయంలో 31, 32 2 శ్లోకాలు చెప్పాలి.
సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముందుకు వెళతాను. నా ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా కాలక్షేపం చేసి చెప్పడం కాదు, ఏదో ఒక స్పష్టమైన సందేశము మీకు అందాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక రహస్యాల యొక్క మూల ఒక ఏమంటారు స్వరూపము కానీ ఫౌండేషన్ ఏంటండి? సత్యత. సత్యం శివం సుందరం అంటాడు, సత్యమేవ జయతే అంటాడు. అర్థమైందండి? నిజము నిప్పు లాంటిది అంటాడు, చివరికి సత్యమే గెలుస్తుంది అంటాడు. అర్థమైందండి? సత్యత ఆధారంగా వెళితేనండి మనకి ఎటువంటి ప్రశ్న కూడా మీకు ఇంకా ఉండదండి. మీకు ఎటువంటి ప్రశ్న వేసినా నేను భగవద్గీత ఆధారంగా, ఉపనిషత్తుల ఆధారంగా మీకు సమాధానం చెప్తాను, యక్ష ప్రశ్నల ఆధారంగా చెప్తాను, ఆ భజగోవింద శ్లోకాల ఆధారంగా చెప్తాను, పతంజలి యోగ శాస్త్రం ఆధారంగా చెప్తాను. కానీ ఎప్పుడైతే మీరు సత్యతను విడిచిపెడతారో ఏ ప్రశ్నకి సమాధానం మీకు దొరకదు. అంధవిశ్వాసమునికి, జ్ఞానము ఆధారిత విశ్వాసానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందండి. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి శ్లోకాన్ని వినండి. 3:31 ముందు ప్రారంభించుకుందాం. భగవద్గీతలో మొట్టమొదటి పదం ఏంటండి? ఆ పుస్తకం పైన ఏముంటుంది? శ్రీమద్ భగవద్గీత అని ఉంటుంది. శ్రీమత్ అంటే ఏమిటి? ఈ శ్రీమత్ అనే పదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా ఈ శ్రీమతం అంటే ఏమిటి అన్న విషయాన్ని అలా పక్కన పెట్టేసి కేవలం భగవద్గీత భగవద్గీత అనేస్తారు. ఇంకా చెప్పాలంటే గీత అంటారు. కానీ అన్నిటికంటే ఈ 3 పదాల్లో ముఖ్యమైనది ఏంటంటే శ్రీమతము. శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే విద్య, మతము అంటే ఒక ఇన్స్ట్రక్షన్, మతము అంటే ఒక ఎడ్యుకేషన్, మతము అంటే ఒక గైడెన్స్, మతము అంటే ఒక మార్గదర్శక సూత్రము. ఎవరిస్తున్నారు? శ్రీమత్ తర్వాత ఏమొచ్చింది? భగవత్ అంటే భగవంతుడు. భగవంతుడు ఒక్కరే భగవంతుడు, పరమ సత్యము భగవంతుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు. ఎన్ని చెప్పుకున్నామండి? ఆది మధ్యాంతాల జ్ఞాత, సర్వజ్ఞుడు అన్నాం కదా. అటువంటి భగవంతుడు చెప్తున్న మహావాక్యాల్ని మనం ఏం చేస్తున్నామండి? భగవంతుడు శ్రీమతం అర్థం చేసుకుంటేనే భగవంతుడు నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఏ డైరెక్షన్ ఇస్తున్నాడు అన్న సంగతి స్పష్టమవుతుందండి. శ్రీమతము భగవద్గీత. అందుకనే 3:31లో శ్లోకం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యం తేపి కర్మభి అంటాడు. ఇది శ్లోకము. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుంటే ఏమే మతం, ఏ అంటే యహ, యహ అంటే ఎవరైతే, ఎవరైతే అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే, కొద్దిమంది క్యాచ్ చేసుకుంటారండి. ఈ తరగతుల వల్ల నష్టమేం లేదండి. ఎక్కడో ఎవరో ఒకరు క్యాచ్ చేస్తారు. కరెక్టే కదా. ఎక్కడ తప్పు చెప్పాడు ఆయన? గీతలో ఉన్నదే చెప్తున్నాడు కదా. మరి గీతను పక్కన పెట్టి మనం ఏదో యుద్ధ శాస్త్రము, లేకపోతే ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము, అర్జునుడు చెప్పిన శాస్త్రము, చనిపోయిందో చదువుకోవాలి శాస్త్రం అని ఎక్కడుంది అది? కొంచెం ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే బుద్ధి ఉన్న మనుషులే కదా మనందరూ చెప్పుకునేది. ఎవరైతే వింటారో వాడు అదృష్టం బాగుంటే వాడికి వెళుతుంది, సందేశం వెళుతుంది, వింటాడు. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ. అక్కడ ఏమొచ్చాయండి? ఒకటి మతం వచ్చింది. మే అంటే నా యొక్క మతం, అంటే భగవంతుని మతము. ఏ మే అంటే నా యొక్క, భగవంతుడు అంటాడు నా మతము. ఏ మే మతం నిత్యం అన్నాడు. అక్కడ 5 నిమిషాలు, అరగంట, 30 గంట పూజ కాదు, యజ్ఞము కాదు, తీర్థయాత్రలు కాదు, అయిపోయిందండి దులుపుకున్నాను, వెళ్ళిపోయి తిరుపతి వెళ్ళొచ్చేసారని ఇంకా మర్చిపోయి పాపాలు చేసుకోవచ్చు కాదు. సంస్కార పరివర్తన. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి అంటే అనుభవంలోకి తీసుకొని వస్తారు. ఎవరు? మానవ అన్నాడు. మానవ, మనుష్య, ప్రజ, జన, నర. ఈ 5 పదాలు 26 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉంది. మొత్తం 574 శ్లోకాల అనాలిసిస్ మొత్తము నా దగ్గర ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని సంప్రదించండి. నేను ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాను. ఎందుకంటే సత్యత ఆధారంగా మన జీవితాన్ని మలుచుకోకపోతే జీవితము విలువ లేనిదిగా చేసుకుంటున్నాం. భౌతిక పరంగా ఎంతైనా చెయ్యండి, ఆత్మశుద్ధి కాదు. అందుకనే భగవంతుడి ఈ డైరెక్షన్ లో మనకి ఇవన్నీ గైడెన్స్ ఇస్తున్నాడు, శ్రీమతము. అందుకని ఎవరైతే ఈ నా మతాన్ని, ఏమే మతం నిత్యము అనుతిష్టంతి మానవ. మానవ అంటే ఏంటి? అర్జునుడు ఒక్కడే మానవుడా? మనమంతా దానవులమా? మనమంతా పశువులమా? మానవులు, మనుషులు, అంత ప్రజలు అనే ప్లూరల్ చెప్పాడు కదా. జనులు అన్నాడు కదా. అందరికీ వర్తిస్తుందా? మీరు ఉన్నారు, నేను ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ,
మళ్ళీ ఏ విధంగా అనుతిష్ఠించాలా, దాన్ని ఆచరించాలంట? శ్రద్ధావంతో అనసూయంతో అన్నాడు. శ్రద్ధ, దేని పట్ల శ్రద్ధ అండి? దేని పట్ల శ్రద్ధ? లౌకిక ప్రపంచంలో, ఈ భౌతిక సామ్రాజ్యంలో అనేక విషయాల పట్ల అత్యంత శ్రద్ధ. మా పిల్లవాడిని ఏ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలి, అమెరికా పంపిస్తే ఏ యూనివర్సిటీకి పంపించాలి, ఏ వస్త్రాన్ని, ఏ డ్రెస్ ఏ సమయానికి వేసుకోవాలి, ఏమిటి ఎటువంటి ఆహారాన్ని వండుకు తినాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, అన్నిటికీ శ్రద్ధ పెడుతున్నాం కదా. ఏ కాంట్రాక్ట్ ఎలా సంపాదించుకోవాలి, వ్యాపారం ఎలా డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఈ కోర్టులో కేసు వేస్తావు ఎలా గెలవాలి, ఎవడు ఏ అడ్వకేట్ బెటర్ వాడు మన ఆర్గ్యుమెంట్ బాగా చేస్తాడు, ప్రతి దాంట్లో శ్రద్ధ పెడుతున్న భగవంతుడు అంటాడు, నా విషయములో శ్రద్ధ పెట్టారా, నా ఈ మతం ఏదైతే ఇస్తున్నానో దానిని జీవితంలో ఆచరించడానికి మీరు శ్రద్ధ పెడుతున్నారా? అర్థమైందండి? ఏమే మతం నిత్యమనుతిష్టంతి మానవ శ్రద్ధావంతో అనసూయంతో. ఇక్కడ అనసూయంతో అంటే ఏంటి? అసూయ దృష్టి లేకుండా, దోష దృష్టి లేకుండా, దూషణ దృష్టి లేకుండా, చెడు దృష్టి లేకుండా, అంటే భగవంతుడు చెప్పిన మాటల్ని సంకోచించకుండా, సంశయ రహితముగా, ఎటువంటి అపోహలు, ఎటువంటి సందేహాలకి తావు లేకుండా, పరిపూర్ణ నిశ్చయముతో, సాత్విక ధృతితో. అదేనమాట అక్కడ అనసూయంతో అంటే. శ్రద్ధావంతో అనసూయంతో తేపి కర్మభిహి. అటువంటి వాడు ఏంటంటాడు? అటువంటి వాడు కర్మ బంధనములో చిక్కుకోడంట. కర్మ బంధనం అంటే ఏంటంటే ఆత్మని పాడు చేసే పనులు అన్నమాట. మనసా వాచ కర్మణ. మనసులో చెడు సంకల్పాలు ఆత్మని పాడు చేస్తాయి. సంకల్పాల ద్వారానే మాటలు, కుళ్ళు మాటలు మాట్లాడతాడు, ఆత్మని పాడు చేస్తాయి. మనసా వాచ, సంకల్పాలు మాటలు, ఈ రెండు కూడా మన ఏం చేస్తాయి? మన కర్మలను శ్రేష్టంగా చెయ్యనివ్వదు. అర్థమైందండి? మనసా వాచ కర్మణ వాడు ఇప్పటికే సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు లెవెల్కి థర్డ్ గ్రేడ్కి చేరిపోయి ఇప్పుడు ఉన్న బలంగా శరీరాన్ని విడిచిపెడితే నా గతి ఏమిటి? తమో ప్రధాన సంస్కారాలతో నేను సాత్విక ప్రధాన జీవితాన్ని పొందగలుగుతానా? ఆలోచించుకోండి ఒక్కసారి. అర్థమైందండి? అందుకనే ఎప్పుడైతే శ్రద్ధావంతో అనసూయంతో ఈ యొక్క నాయీ మతాన్ని నీవు అనుభవం చేస్తావో, ఆచరిస్తావో, అటువంటి వాడు కర్మ బంధనం నుండి కర్మ సంబంధములోకి వస్తారు. కర్మని ఎంజాయ్ చేస్తారు. దాని కర్మ యోగము అంటారు. పరమాత్మకి నచ్చిన కర్మలు చేస్తారు. పరమాత్మ ధర్మ స్థాపన కర్తవ్యాన్ని చేయడానికి ఈ యొక్క సృష్టి మీద అవతరించారు. ఆయన యొక్క కర్మల్ని సమర్థించే కర్మలు చేస్తాము. ఆత్మని సంస్కరించుకునే కర్మలు చేస్తాము. ఇంకా ఆత్మని పాడు చేసుకునే కర్మలు మనము చెయ్యము. అర్థమైందండి? ఇదనమాట. భగవద్గీతలో ఏమిచ్చారో శ్లోకం తీసుకొని మనం ఇక్కడ 32వ శ్లోకము తదుపరి ఎపిసోడ్ లో మనం చెప్పుకుందామండి. ఎందుకంటే అది కొంచెం చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 31. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిహి. ఏమిచ్చాడండి? దోష దృష్టి లేకుండా, చాలా శ్రద్ధగా వినండి, దోష దృష్టి లేకుండా అంటే డౌట్ పెట్టకూడదండి. పరమాత్మ జ్ఞానం మీద డౌట్ పెట్టిన వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదండి. మరి ఏంటి, ఇంతకంటే గొప్ప జ్ఞానం మన దగ్గర ఉంటే మనం డౌట్ పెట్టొచ్చండి. ఇంతకంటే గొప్ప జ్ఞానం ఉందా? ఇంతకంటే గొప్పగా చెప్పి మీ జీవితాన్ని తయారు చేసే జ్ఞానం మీ దగ్గర ఉన్నదా? ఉంటే వెళ్ళండి. అది లేకుండా పరమాత్మ జ్ఞానాన్ని మనం నిర్లక్ష్య వైఖరితో విడిచిపెడితే నష్టపోయేది భగవంతుడు కాదండి, ఆచరించేవాళ్ళు కాదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు, వాళ్ళే అధోగతి పాలవుతారు. అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. ఒకవేళ ఈ యొక్క శ్రీమతాన్ని, ఈ యొక్క భగవంతుడి యొక్క డైరెక్షన్ ని అమలు పరచరో, నిర్లక్ష్య వైఖరితో ఉంటారో, చాలా తేలికగా తీసుకుంటారో, విస్మరిస్తారో, వాళ్ళ ఎటువంటి గతి పడుతుంది అన్నది 3:32లో ఉన్నది. అది తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నామండి. అదేవిధంగా మనము 34వ ఏమంటారు యక్ష ప్రశ్నల్లో 34వ ప్రశ్న, దానికి సమాధానం కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క 32వ గీతా శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన
శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.